హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. రోజు నిత్య జీవితంలో ఆకుకూరలు తినటం అనేది ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అయితే రోజు ఒకే రకంగా చేసుకొని ఆకుకూరలు తినాలంటే బోర్ కదా. సో రోజుకో విధంగా టేస్టీగా హెల్తీగా చేసుకొని తినటం అనేది అందులో ఒక భాగంగా ఈరోజైతే ఈ రెసిపీ చూపిస్తున్నాను. అదే చుక్కకూర ఎండు రొయ్యలు. అయితే ఇది టేస్ట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. అలాగే కొంచెం నాన్ వెజ్ ప్రియులకైతే ఎండు రొయ్యలు ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది. ఒక గిన్నెలో వేడి నీళ్ళు అనేవి తీసుకొని ఎండు రొయ్యలకి తలా తోక శుభ్రం చేసుకొని అందులో ఆ వేడి నీటిలో వేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేయాలి, అంటే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చుక్కకూరని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నీటిలో వేసేసి కాసేపు నానబెడతాను. చుక్కకూర అయినా ఏ ఆకుకూర అయినా సరే. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఇసుక అలాంటిది కొంచెం నీటి అడుగు భాగానికి అనేది చేరుతుంది. తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటోలు కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రాన్స్ వేస్తున్నాం కాబట్టి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ వాటర్లో నానబెట్టాను కదా ఈ చుక్కకూరని, అదంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా దీన్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆకంతా మంచిగా శుభ్రం అవుతుంది, అంటే ఎక్కడ ఇసుక లేకుండా మనం కూర తినేటప్పుడు ఇసుక తగలకుండా ఉంటుంది. ఈ విధంగా ఆకు కట్ చేసేలోగా ఉల్లిపాయలంతా కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఈ లోపల మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు రొయ్యలు అనేది మంచిగా క్లీన్ చేసుకోవాలి. అంటే ఎండు రొయ్యల్లో కూడా ఇసుక అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్కి వేసుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి. దీంట్లో కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కాసేపు. ఈ విధంగా వేయించిన తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న చుక్కకూర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆకుకూర ఏదైనా సరే
వేడి సెగకే బాగా మెల్ట్ అయిపోతుంది కదా. ఎంత ఆకు వేసినా సరే వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది ముద్దలాగా. చూస్తూ ఉండండి, కలుపుతుండగానే ముద్దగా దగ్గరికి వచ్చేసింది కదా. ఈ విధంగా ఉన్న స్టేజ్లో ఒకసారి మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా సిమ్లో వదిలేసేయాలి. ఆ తర్వాత చూసారా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి మంచిగా ఆకు కూడా కుక్ అయింది కదా. ఈ టైంలో 2 టమాటోలు అనేది కట్ చేసుకొని ఇలా వేసి తర్వాత రుచికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. అంటే ఆ వేడికి టమాటో కూడా మగ్గి మెత్తగా ఆకులో కలిసి చక్కగా మనకు తినడానికి స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఏ ఆకుకూర అయినా సరే మనం చేసే పద్ధతిలో స్లోగా చక్కగా మీడియం టు స్లిమ్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఏ ఆకుకూరలైనా సరే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంతే, ఈ విధంగా ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే. ఆ తర్వాత చక్కగా మనం వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ నేను ఏంటంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేశాను, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంతే. సో ఈ రెసిపీ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.